హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్పెషల్ ఆప్స్ సీజన్ 2 రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మిడ్ నైట్ 12 o'clock నుంచి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. సో నేను నైటే స్టార్ట్ చేసా చూడడం, మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈసారి టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఐ రియల్లీ అప్రిషియేట్ బై జియో హాట్‌స్టార్ వన్ అయితే. నేను యాక్చువల్లీ ఒక 3 ఎపిసోడ్స్ ఇచ్చేసి మళ్ళీ వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నా, బట్ అన్ని ఎపిసోడ్స్ ఇచ్చేసాడు జియో హాట్‌స్టార్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే మీకు 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. బ్యాలెన్స్ ఎపిసోడ్స్ అయితే 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ తో పాటు రిలీజ్ చేశాడు. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, కంట్రీకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన ఒక వ్యక్తిని అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే బుడాపెస్ట్ లో కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. అసలు ఆ వ్యక్తి ఎవరు, అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, మరి ఈసారి హిమ్మత్ సింగ్ గారు ఈ కేసుని అలా సాల్వ్ చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు ఇది సీజన్ 2 భయ్య. ఇన్ కేస్ మీరు కనుక ముందు సీజన్స్ మిస్ అయ్యి ఉంటే కనుక వాటి కోసం మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం అయితే జరిగింది స్పెషల్ గా. సో ఇన్ కేస్ మీరు అది చూడకపోయి ఉంటే కనుక పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీరు సీజన్ 1 and 1.5 ఈ రెండు చూస్తేనే మీకు ఈ సీజన్ 2 అన్నది క్లియర్ గా అర్థమవుద్ది, లేదంటే చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఖచ్చితంగా అవి చూస్తేనే ఈ వీడియో చూడండి, లేదంటే ఈ వీడియో చూసి మీకు అనవసరం. సో పైన కార్డ్స్ లో ప్లే అవుద్ది, ఖచ్చితంగా విజిట్ చేయండి. సీజన్ 2 విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య. ఆబ్వియస్లీ మీకు స్పెషల్ ఆప్స్ నచ్చుంటాయి, ఆ సీజన్ 1 కానీ 1.5 కానీ నచ్చుంటే ఆబ్వియస్లీ ఇది కూడా నచ్చుద్ది. ఈసారి తీసుకున్న కాన్సెప్ట్ పరంగా, థీమ్ పరంగా అయితే కొంచెం వీక్ అయితే ఉంటుంది భయ్య. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి మీకు రేసీ అని తీసుకెళ్తారు, ఎక్కడ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఆ డ్రామాని కానీ అండ్ ఆ సెటప్ ని కానీ చాలా స్పీడ్ గా తీసుకెళ్తారు. నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద సిరీస్ మీకు 7 ఎపిసోడ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందంటే ఆ స్క్రీన్ ప్లే భయ్య. స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ రెండు అయితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్తా. ఎందుకంటే స్క్రీన్ ప్లే మొత్తం కూడా చాలా రేసీగా నడుస్తూ ఉంటుంది. ఎక్కువ డ్రామాని ఇంక్లూడ్ చేసుకోకుండా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ అండ్ ఆ చేసింగ్ సీక్వెన్సెస్ కానీ ఆన్ ఫీల్డ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మిషన్ స్కేల్ కూడా చాలా బిగ్గర్ గా ఉంటుంది, చాలా దూరం తీసుకెళ్తారు, అంటే చాలా డీప్ గా తీసుకెళ్తారు. అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ గా కన్వే చేస్తారనమాట. ఎక్కడ ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ అవ్వకుండా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ, అంటే ఆ డీటెయిలింగ్ అదంతా కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే పరంగా అయితే టాప్ నాచ్ ఉందని చెప్తా. నాకైతే పేరు పెట్టడానికి లేదు దానికైతే. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై భలే అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ సీన్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే మంచి సస్పెన్స్ ని అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని బాగా ఎలివేట్ చేసింది అనమాట. బాగా వర్కౌట్ అయింది నాకు. ఇంకా హిమ్మత్ సింగ్ గారి పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది, అందులో డౌటే లేదు. యాజ్ యూజువల్ గా ఆయన అయితే కుమ్మేశారు. ఇంకా ఆన్ ఫీల్డ్ యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. అండ్ ప్రతి ఎపిసోడ్ అయితే నేను ఎంజాయ్ చేశాను భయ్య. నాకు ఎపిసోడ్ బోర్ కొట్టిందని అయితే చెప్పడానికి వెళ్ళలేదు, నాకు ఏ ఎపిసోడ్ కూడా బోర్ కొట్టలేదు. ప్రతిదీ కూడా రేసీగానే తీసుకెళ్లారు, నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా నచ్చింది. టిపికల్ వేలో అయితే ఉంటుంది అనమాట క్యారెక్టరైజేషన్, అది బాగానే ప్రెజెంట్ చేశారు అనిపించింది. ఫ్యామిలీ డ్రామా కానీ, బ్యాక్ స్టోరీస్ కానీ అండ్ కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ కానీ అండ్ ప్రకాష్ రాజ్ గారి స్టోరీ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. మీకు మంచిగా కనెక్ట్ చేస్తారు ప్రతి డాట్ కూడా. ప్రాబ్లమ్స్ ఏంటంటే థీమ్ భయ్య, మెయిన్ కోర్ థీమ్ ఏదైతే ఉందో అంటే బిగ్గర్ స్కేల్ లో ప్రెజెంట్ చేస్తారు, బట్ అంత బిగ్గర్ స్కేల్ ఏం కాదు ఇది. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో ఏఐ అన్నదాన్ని తీసుకొస్తారు, దాని దగ్గర నుంచి మొత్తం మొదలవుద్ది సిరీస్ అనేది. బట్ దాన్ని జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ కి మాత్రమే అంకితం చేస్తారు భయ్య. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పట్టించుకోరు, అసలు వదిలేస్తారు. బట్ యాక్చువల్లీ అదే మెయిన్ థీమ్ కింద తీసుకుని ఇంకా బాగా ప్రెజెంట్ చేయొచ్చు, బట్ చూస్ చేసుకోలేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మెయిన్ విలన్ మోటివ్ ఏదైతే ఉందో ఆ మోటివ్ అంత నచ్చలేదు భయ్య నాకు. చాలా సిరీస్ లో, చాలా మూవీస్ లో చూసిన మోటివ్ అన్నమాట అది. అది ఒక 4th ఎపిసోడ్ కి వెళ్ళాక మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో అసలు ఆ మోటివ్ ఏంటి, ఎందుకు విలన్ ఇదంతా చేస్తున్నాడు అన్న సస్పెన్స్ ని బాగానే మెయింటైన్ చేశారు. కానీ వన్స్ మోటివ్ రివీల్ అయిపోయిన తర్వాత ఏంటి దీనికోసం ఇదంతా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా సిరీస్ లో, మూవీస్ లో చూసేసాను అదే మోటివ్ సేమ్ విలన్ ది. సో అందుకే వర్కౌట్ అవ్వలేదు. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా యూజ్ చేసుకున్నట్టే బాగుంది అనిపించింది. జస్ట్ ప్రెజెంట్ చేయడానికి అయితే బాగానే ప్రెజెంట్ చేశారు కానీ అంతగా యూజ్ చేసుకోలేదు. అండ్ ఈవెన్ ప్రకాష్ రాజ్ గారిది కూడా ఆయన తీసుకున్న థీమ్స్ కానీ డాట్స్ కానీ బాగానే కనెక్ట్ చేస్తారు. బట్ ఇంకొంచెం ఫుల్ ప్లెడ్జ్డ్ గా నీట్ గా ప్రెజెంట్ చేయొచ్చు, అది కూడా కొంచెం అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మీకు సిరీస్ బాగా గమనిస్తే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఆర్టిఫిషియల్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య. చేసింగ్ సీన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ అండ్ కొన్ని మిషన్ కంప్లీట్ చేసే సీన్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పలేని స్పాయిలర్లు అవుతాయి. కొన్ని చోట్ల చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కామెడీ చేయడం కూడా ట్రై చేశారన్నమాట. అంత సీరియస్ సిచ్యువేషన్ లో కామెడీ ఎందుకు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అస్సలు సూట్ అవ్వలేదు. అండ్ ఆర్టిఫిషియల్ సెటప్స్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఆ నేచురల్ ఫ్లో అనేది మిస్ అయింది అనమాట. మీకు స్పెషల్ ఆప్స్ సీజన్ 1 కానీ 1.5 కానీ చూసుకుంటే చాలా నేచురల్ ఫ్లో అయితే ఉంటుంది, అది ఇక్కడ మిస్ అయిపోయింది భయ్య. అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఉన్న వాటి పరంగా చూసుకుంటే అంత ప్రాబ్లమేటిక్ ఏం అనిపించలేదు. ఇంకా సిరీస్ అన్నాక ఏ ఒక డ్రామా ఇవన్నిటిలో కూడా కొంచెం మైనస్లు ఉంటాయి కానీ అవన్నీ పెద్ద పట్టించుకోకలేదు. ఎందుకంటే సీజన్ 2 కాబట్టి మీకు ఇన్ కేస్ సీజన్ 1 and 1.5 నచ్చుంటాయి, మరి అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చూడండి. వాళ్ళు ఏదో బిగ్గర్ స్కేల్ ఏదేదో అన్నారు కదా అని చెప్పి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకోవద్దు. మంచిగా చూడండి,
నచ్చుద్ది. ఓవరాల్ గా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తారు, టైం పాస్ ఎంటర్టైనర్ అని చెప్తాను నేను. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తక్కువ పెట్టుకుని చూడండి సరిపోద్ది. ఓకే, తెలుగు డబ్బింగ్ బాగుంది, జియో హాట్స్టార్ అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 అండ్ 1.5 నచ్చితే ఇది కూడా మీకు నచ్చుద్ది అండ్ ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కాసేపట్లో జూనియర్ మూవీ రివ్యూ కూడా వస్తుంది, నేనైతే వెళ్తున్నా మూవీకి. సో దాని నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.